కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వారు సరిగ్గా కట్టి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదని మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ రైతులకు నీళ్లు ఇచ్చేందుకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ నివేదిక మేరకే చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఏదైతే పద్ధతి ప్రకారమే ముందుకు పోతున్నామో మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. కాళేశ్వరం బ్యారేజెస్ మరి గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలోనే డిజైన్ అయినాయి, నిర్మాణమైన కూలిపోయినాయి. వాళ్ళ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది అక్కడికి. వాళ్ళ హయాంలోనే ఈ బ్యారేజీలు పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ ఓడినాం, అందుకోసమే కూలిపోయిన కూడా ఇచ్చిండ్రు. ఈ బ్యారేజీలని గేట్లు ఎత్తి పెట్టాలి, ఫ్రీ ఫ్లో అలో చేయాలని చెప్పి వాళ్ళ హయాంలోనే ఇవ్వడం జరిగింది. సరే, మేము భారతదేశంలో అంతర్జాతీయంగా భారత ప్రభుత్వం యొక్క నిపుణులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు లిఖితపూర్వకంగా మాకు ఇచ్చిన సలహా మేరకు ముందుకు పోతున్నాము. మేము ఆ 3 బ్యారేజెస్లు టెస్టింగ్ చేసి టెస్టింగ్ కూడా పూర్తి చేస్తున్నాం. సుమారు రిహాబిలిటేషన్కి డిజైన్ చేసి మరి ఐఐటి బాంబే అండ్ ఆఫ్రి ఇండియాతో దాన్ని రిహాబిలిటేషన్ వర్క్స్ డిజైన్ చేయించి పనులు మొదలుపెట్టి ఎంత తొందరగా వీలైతే తొందరగా బ్యారేజెస్ పనులు తీసుకొస్తాం. అన్ని ఉట్టి అబద్దాలు మాట్లాడితే, నోటికి ఏది పడతారు మాట్లాడితే కరెక్ట్ కాదు. కూలిపోయిన సిగ్గుపడాలి. వాళ్ళు ఇట్లా ఎక్కువగా మాట్లాడితే ఇది మరి మీరే జడ్జ్ చేసుకోవచ్చు. నీళ్లు ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నాము. కూలగొట్టిన వాళ్లే మీరు చేసినంటే ఎట్లా? అసలు కాదు బ్రదర్, మీరు అడగాల్సింది వారు వచ్చినప్పుడు ఇక్కడ అసలు మీ హయాంలోనే కూలిపోయింది, మీరు సరిగ్గా కడితే ప్రాబ్లం కాదు కదా. కాదు నేనేమంటున్నా, మీరు సరిగ్గా కడితే ఇప్పుడు ప్రాబ్లం లేదు కదా. అసలు డిపిఆర్ లో షీట్ పైల్ ఫౌండేషన్ ఉంటే సీకెండ్ పైల్ ఫౌండేషన్ లో ఎవరు కట్టమన్నారు మిమ్మల్ని? అసలు నాసిరకం ఎవరు కట్టమన్నారు? పూర్ క్వాలిటీ ఎవరు కట్టమన్నారు? బ్యారేజీలో 2-3 టీఎంసీ స్టోరేజ్ చేయాల్సిందే 10 టీఎంసీ స్టోరేజ్ చేసేది ఎవరు చెప్పిన వాళ్ళకి? ఈ కూలిపోవడానికి కారణం వాళ్ళే. వాళ్ళు ప్రశ్నించడం ఇది విడ్డూరంగా వింతగా ఉంది. నేను మళ్ళీ ఎన్డీఎస్ఏతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటాం.